హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. సండే వచ్చింది కదండి, నాన్ వెజ్ అయితే ఏదో ఒకటి ఉండాలి. నేనైతే రొయ్యలు ఫ్రై చేస్తున్నా. ఈరోజు మీకు చూపిద్దాం అన్నట్టయితే వీడియో తీస్తున్నా. రొయ్యలు అయితే ముందు వెనిగర్ సాల్ట్ వేసి బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 1½ స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే ఫుడ్ కలర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే సగం స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక నేనైతే ఒక మూత అండి వెనిగర్ వేసిన. ఇందులో వెనిగర్ వేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ వేసుకొని అయితే బాగా మంచిగా అన్నీ కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. చూడండి మొత్తం అయితే కలిపేసుకున్నా. ఇప్పుడు మూత పెట్టి అయితే ఒక 10-15 నిమిషాలు అయితే నానేసుకున్నాయి. ఇప్పుడు 2 టమాటాలు, 4 ఉల్లిపాయలు అయితే మిక్సీకి వేసుకోవాలి. ముద్ద నూరుకోవాలి. ఇదైతే ఆంధ్ర స్టైల్ అండి. నేనైతే ఇలానే చేస్తా. రొయ్యలు ఫ్రై చేసిన ఇట్లే చేస్తా. ఇప్పుడైతే మనం స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. నేనైతే 3 పావుల నూనె అయితే వేసిన. నూనె అయితే వేడయ్యింది. ఇప్పుడు ఇందులో తగినంత సాజీరా, కొద్దిగా సాజీర వేసిన. సాజీర వేసిన తర్వాత అది వేగినాక మనం కలిపి పెట్టుకున్న రొయ్యలు అయితే అందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. హైలోనే పెట్టుకోవాలి స్టవ్. ఫ్రై చేసుకోవాలి. బాగా అయితే వేగిపోయినాయి. మూత పెట్టి అయితే ఒక 10-15 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ అయితే చాలు. నేను 10 మినిట్స్ అయితే ఫ్రై చేసిన. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో అయితే మనము నూరు ఉంచుకున్న ముద్ద ఉంది కదండి, టమాటా ఉల్లిపాయది, ఆ ముద్ద అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసిన నేనైతే చూడండి ఇంత అయితే సరిపోతుంది. కొద్దిగా కదా సరిపోతుందండి. అదంతా బాగా మంచిగా అన్నీ కలిసేటైతే కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మంచిగా కలుపుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఆ పచ్చివాసన అనేది మనకు వెళ్ళిపోవాలి. దాని తర్వాత అయితే నేను ఒక సగం స్పూన్ అంతా హోల్ గరం మసాలా పొడి వేసినండి. హోల్ గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకున్న అదంతా బాగా పెట్టొద్దు ఫ్రైకి. మూత పెడితే ఏంటంటే ఆవిరి అనేది అందులో పడి మనకు గ్రేవీ లాగా వచ్చేస్తుంది. ఫ్రై లాగా అయితే ఉండదు. దేనికైనా సరే ఫ్రై చేసినప్పుడు అయితే మనం మూత అనేది ఎక్కువ పెట్టొద్దు. అది వేసిన తర్వాత నేను కరివేపాకు అయితే వేసిన అండి. ఇందులో 2 పచ్చిమిర్చి కూడా ఇట్లా చీరి మధ్యలోకి అయితే కట్ చేసేసిన. ఇందులో అయితే ప్రాన్స్ మసాలా కూడా ఇందులో కొద్దిగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత అయితే ఒక 5-10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నాను నేను. ఎంత బాగా మనము ఫ్రై చేస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది. మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టొద్దు, మాడిపోతాయి. ఓకేనా? ఎందుకంటే మనం ఇందులో అయితే వాటర్ వేయం కదా, అందుకు. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. నూనె పైకి తేలిపోయింది. సరికి అయితే ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా. స్టవ్ అయితే ఇప్పుడు మనం ఆపేసుకుందాము. ఈ ఫ్రై అంతా నేను ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీస్తా. చూడండి ఫ్రై అంతా అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే తీసుకున్నా. చూడండి బౌల్లోకి వేసిన తర్వాత అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీరు నాకు కామెంట్ చేస్తారు బాగా వచ్చిందని. అంత బాగుంటుంది. కంపల్సరీగా అయితే ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఈ వీడియో చూపించాలనుకుంటే వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. ఫైనల్గా అయితే నేను కొత్తిమీర జల్లేసుకున్నా. నిమ్మకాయ పిండుకోవచ్చు. ఓకేనా? బాయ్. మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.